రాజకీయాలంటే మనకేం గుర్తొస్తాయి? పార్టీలు, నాయకులు, ఎన్నికలు అంతేనా? కాని అసలు కథ వేరే ఉంది. మన సమాజంలో ఉన్న లింగం, మతం, కులం లాంటి విభజనలు కూడా మన రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో తెలుసా? ఈరోజు ఈ మూడు శక్తులు భారత రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతున్నాయో చూద్దాం. ఒక దేశంలో రకరకాల మనుషులు, సంస్కృతులు ఉండటం అది ఆ దేశ ప్రజాస్వామ్యానికి మంచిదా, చెడ్డదా? అంటే ఈ వైవిధ్యం మనల్ని కలుపుతుందా లేక విడదీస్తుందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని చూద్దాం. ఇక్కడ రాజకీయాలను శాసించే మూడు అతిపెద్ద శక్తులున్నాయి. అవే లింగం, మతం మరియు కులం. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సరే, మరి మన ప్రయాణం మొదలుపెడదాం. ముందుగా మనం లింగం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఆడవాళ్ల సమస్యలంటే అవి ఇంటి సమస్యలు అనేవాళ్లు. కాని ఆ ప్రైవేట్ సమస్యలు పబ్లిక్లోకి అంటే రాజకీయాల్లోకి ఎలా వచ్చాయి? ఆ ప్రయాణమేంటో చూద్దాం. చాలా కాలంపాటు ఆడవాళ్లు చేసే పనులు వేరు, మగవాళ్లు చేసే పనులు వేరు అనే ఒక అభిప్రాయం ఉండేది. చూడండి, ఇంట్లో వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఇల్లంతా శుభ్రం చేయడం వీటన్నిటినీ ఆడవాళ్ల పనులుగా చూశారు. వీటికి జీతం ఉండదు, పెద్దగా గుర్తింపు ఉండదు. అదే మగవాళ్లు బయటకెళ్లి చేసే ఉద్యోగాలకి జీతం, విలువ ఉంటాయి. ఇక్కడో గమ్మత్తైన విషయమేంటంటే అదే వంటపని ఒక మగాడు హోటల్లో చేస్తే అతనికి జీతమొస్తుంది, షెఫ్ అనే గౌరవం కూడా వస్తుంది. చూసారా తేడా? మరి తేడా ఎందుకొచ్చింది? దీని వెనకున్న అసలు కారణం పితృస్వామ్యం. సింపుల్గా చెప్పాలంటే ఇది మగవాళ్లకే ఎక్కువ విలువ, అధికారం ఇచ్చి ఆడవాళ్లను తక్కువ చేసి చూసే ఒక సిస్టం. ఈ ఆలోచనా విధానమే సమాజంలో అసమానతలకు మూలం. అయితే ఈ సిస్టంను ప్రశ్నించేవాళ్లు కూడా ముందుకొచ్చారు. అలా పుట్టుకొచ్చినేవే ఫెమినిస్ట్ ఉద్యమాలు. వాళ్ళడిగింది ఒక్కటే, మాకు సమాన హక్కులు కావాలి, చదువులో, ఉద్యోగాల్లో, చివరికి రాజకీయాల్లో కూడా మాకు సమాన అవకాశం కావాలి అని పోరాటం మొదలుపెట్టారు. ఈ పోస్టర్ చూడండి, ఒక మహిళపై సమాజం పెట్టే అంచనాలని ఎంత స్పష్టంగా చూపిస్తుందో. ఒకవైపు ఆమె ఒక ఆదర్శ గృహిణిగా ఉండాలి, మరోవైపు ఆమె ఒక ఆదర్శ ఉద్యోగిగా కూడా ఉండాలి. ఒకే వ్యక్తిపై ఇన్ని విరుద్ధమైన అంచనాలు, ఇవి మహిళలపై ఎంత ఒత్తిడిని సృష్టిస్తాయో కదా. ఈ లింగ వివక్ష ఎంత దారుణమైన పరిణామాలకు దారితీస్తోందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. 919. భారతదేశంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు కేవలం 919 మందే అమ్మాయిలున్నారు. ఎందుకిలా? కేవలం ఆడపిల్ల అని తెలిసిన తర్వాత గర్భంలోనే చిదిమేయడం వల్ల. ఇది మన దేశంలో పిల్లల లింగ నిష్పత్తి ఎంత దయనీయంగా ఉందో చూపిస్తుంది. ఆ 919 అనేది దేశం మొత్తం సగటు మాత్రమే. ఇప్పుడు ఈ మ్యాప్ చూడండి. ఈ సమస్య దేశమంతటా ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ మ్యాప్ చూస్తే మనకు సమస్య ఎంత తీవ్రంగా ఉందో, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మరి రాజకీయాల సంగతేంటి? దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు. కాని మన పార్లమెంట్లో వాళ్ల ప్రాతినిధ్యమెంత? కేవలం 14.36%. మరి ఇంత తక్కువ ప్రాతినిధ్యముంటే మహిళల సమస్యలు, వాళ్ల అవసరాలు చట్టసభల్లో ఎలా వినిపిస్తాయి? అందుకే చాలాసార్లు అవి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మనం ప్రపంచంతో పోలిస్తే ఎక్కడున్నామో ఈ చాట్ చూపిస్తుంది. చూడండి, ప్రపంచ సగటు దాదాపు 24%. మనం దానికన్నా చాలా కిందున్నాం. ఇక నార్డిక్ దేశాలైతే ఏకంగా 42% దాటేశాయి. అంటే మనం ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో అర్థం చేసుకోవచ్చు. ఓకే, లింగం గురించి చూశాం కదా. ఇప్పుడు మనం మరో సున్నితమైన, కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన అంశంలోకి వెళ్తున్నాం. అదే మతం. రాజకీయాల్లో మతం పాత్ర ఏంటి? మహాత్మాగాంధీ ఏమన్నారంటే మతాన్ని ఎప్పటికీ రాజకీయాల నుండి వేరు చెయ్యలేము అని. ఆయన దృష్టిలో మతమంటే నైతికత, మంచి విలువలు. రాజకీయాలు ఈ విలువల మీద ఆధారపడి నడవాలి అనేది ఆయన ఆలోచన. అంటే మతాన్ని ఒక పాజిటివ్ శక్తిగా చూడాలన్నమాట. కానీ దీనికి పూర్తి వ్యతిరేకమైన మరో ఆలోచన కూడా ఉంది. అదే మతతత్వం లేదా కమ్యూనలిజం. అంటే ఏంటి? మా మతమే మా సమాజానికి ఆధారం, వేరే మతాల వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళు వేరు అని నమ్మడం. ఇది మేము, వాళ్ళు అనే ఒక గోడను కడుతుంది. ఈ మతతత్వం రాజకీయాల్లోకి వస్తే అది విద్వేషంగా మారిపోతుంది. ఓట్ల కోసం మతపరమైన భయాలను రెచ్చగొట్టడం, పవిత్ర చిహ్నాలను వాడుకోవడం మొదలవుతుంది.
దీని చివరి ఫలితం సమాజంలో గొడవలు, హింస, అల్లర్లు. భారతదేశం ఎంత వైవిధ్యమైన దేశమో ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇలా ఎన్నో మతాల వాళ్లు కలిసి జీవిస్తున్నారు. నిజానికి ఇదే మన బలం. కాని ఈ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ అందరినీ కలుపుకొని పోవడం మన రాజకీయ వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు. మరి సవాలును ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక రక్షణ కవచం ఉంది. దాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చారు. అదే లౌకికవాదం. అంటేంటి? మన దేశానికి అధికారికంగా ఏ మతమూ లేదు. ఎవరి మతాన్ని వాళ్లు స్వేచ్ఛగా పాటించుకోవచ్చు. మతం పేరుతో ఎవరినీ వివక్ష చూపడానికి వీల్లేదు. ఇది మన రాజ్యాంగం ఇచ్చిన హామీ. సరే, లింగం, మతం చూశాం. ఇక మన చివరి అంశానికి వద్దాం. ఇది చాలా సంక్లిష్టమైనది. చెప్పాలంటే రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అదే కులం. రాజకీయాల్లో దీని పాత్రేంటో చూద్దాం. ఇది ఒకేసారి కొందరికి అధికారాన్నిస్తుంది, అదే సమయంలో విభజనని కూడా సృష్టిస్తుంది. అసలీ కుల వ్యవస్థ అంటే ఏంటి? ఇది ఒక రకమైన సామాజిక నిర్మాణం. సమాజాన్ని ఒక నిచ్చెనలా ఊహించుకోండి. చేసే పనిని బట్టి కొన్ని కులాలను పైమెట్లమీద, కొన్ని కులాలను కింద మెట్లమీద పెట్టారు. ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ దాని ప్రభావం ఎంత ఉందో ఈ నంబర్లు చెప్తున్నాయి. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో అగ్రకులాల్లో పేదరికం 11.7% ఉంటే, అదే షెడ్యూల్డ్ కులాల్లో 35.9%. ఇక షెడ్యూల్డ్ తెగల్లో అయితే ఏకంగా 45.8% ఉంది. అంటే కులానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య సంబంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది కదా. రాజకీయాల్లోకొచ్చేసరికి ఈ కులం ఎలా మారిపోతుందో ఈ కార్టూన్ వ్యంగ్యంగా చూపిస్తుంది. దీని పేరు ది ఓట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నాయకులు వాళ్ల కుల సమూహాలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా, వాళ్ల ఓటు బ్యాంకులుగా చూస్తున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు లాకర్లోంచి డబ్బు తీసినట్టు ఈ ఓటు బ్యాంకులను వాడుకుంటున్నారు. ఇక్కడున్న ఈ రెండు చిత్రాలు మన సమాజంలో ఉన్న ఒక పెద్ద వైరుధ్యాన్ని చూపిస్తున్నాయి. ఒకవైపు చూడండి, కులాన్ని చెత్తబుట్టలో పడేద్దాం అని ఉంది. మనం నిజంగానే అలా చెయ్యాలనుకుంటున్నాం. కాని మరోవైపున్న చిత్రం చూడండి, అది ఒక పెద్ద భూతంలా మనల్ని, మన సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. ఈ రెండిటి మధ్య సంఘర్షణే నేటి వాస్తవం. సో, ఈ మూడు కథల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఒకే పాఠం. లింగం లాంటి అంశాలను రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల అణగారిన వర్గాలకు మంచి జరగవచ్చు. కాని మతం పేరుతో రాజకీయాలు చేస్తే అది దేశాన్ని విడిదీయగలదు. ఇక కులం, దాని కథ ఇంకా సంక్లిష్టమైనది. అది కొందరికి గొంతుకందిస్తుంది, అదే సమయంలో సంఘర్షణల్ని కూడా పెంచుతుంది. అందుకే చివరికి మనం అడగాల్సిన ప్రశ్న గుర్తింపు రాజకీయాలు ఉండాలా వద్దా అని కాదు. అసలు ప్రశ్నేంటంటే అవి ఎలా ఉండాలి? ఏ గుర్తింపు సాధికారతకు దారితీస్తుంది? ఏ గుర్తింపు విభజనకు దారితీస్తుంది? ఈ తేడాను మనం ఎలా గుర్తించాలి? దీని గురించే మనం ఆలోచించాలి.